హాయ్ ఫ్రెండ్స్, ఎట్లున్నారు? మంచిగున్నారా? అత్యంత ఆరోగ్యకరమైన వంటల్లో ఈ బెల్లపన్నం ఒకటండి. బెల్లపన్నం చేయడం చాలా అంటే చాలా ఈజీ. దానికి ఫస్ట్ మనం రేషన్ రైస్ తీసుకొని ఇలా కడిగి మంచిగా గంట సేపు నానుపుకోవాలండి. అలా నానుపుకున్న తర్వాత స్టవ్ పైన ఉంచి ఇలా మంచిగా మెత్తగా ఉడికించుకోవాలండి. ఉడికిన తర్వాత మాత్రమే రైస్‌కి సరిపడా బెల్లాన్ని యాడ్ చేసుకోవాలండి. ఆ వేడికి బెల్లం మంచిగా కరిగి రైస్‌లో కలిసిపోతుంది. అలా కలిసిన తర్వాత ఇలా మంచిగా కలుపుకోవాలండి. ఒక్కసారి మనం బెల్లం వేసినామంటే అడుగు మాడడం స్టార్ట్ అవుతుందండి. అలా మాడనివ్వకుండా అడుగు నుంచి దింపుతూ మంచిగా కలపాలి. అలా కలుపుకున్న తర్వాత కాస్త కొబ్బరి పొడి, ఇలాచి కూడా యాడ్ చేసుకోవాలండి. అలా యాడ్ చేసుకొని మంచిగా కలిపిన తర్వాత చివరిలో మనం పాలు యాడ్ చేసుకోవాలండి. పాలు కూడా మంచిగా అన్నంలో కలిసిపోయిన తర్వాత కాస్త మనం జ్యూసీగానే ఉంటుంది ఈ అన్నం. అలా ఉన్నప్పుడు చివరిలో కాస్త నెయ్యి నచ్చిన వాళ్ళు వేసుకోవచ్చు. అది మీ ఆప్షను. అలా వేసుకొని స్టవ్ ఆఫ్ చేసి ఒక 10, 20 నిమిషాలకు మనం తీసి సర్వ్ చేసుకుంటే ఎంతో టేస్ట్‌కరమైన బెల్లపన్నం రెడీ అవుతుందండి. ఈ వీడియో గనుక